జీవన్ రెడ్డితోటి మంత్రుల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల బుజ్జగింపులకు జీవన్ రెడ్డి కూల్ కాలేదు. పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరగా అందుకు జీవన్ రెడ్డి సస్యమీరా అన్నారు. పార్టీ మార్పుపైన జీవన్ రెడ్డి పట్టు వీడలేదు. మీకు దండం అంటూ మంత్రులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రార్థన లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకని ప్రశ్నించారు. మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చినాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారిని కలవటానికి వచ్చినాం. వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వారు పెద్ద నాయకులు, లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం వారి దృష్టిలోకి వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ, సోదరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన ప్రశంసలు కురిపించారు. జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని, రాజకీయాలపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలనుకుంటే తప్పకుండా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నేను మాత్రం 100% వస్తే అవ్వాలంటే నాకు ఒకసారి ఇలా పొమ్మంటే ఆయన దగ్గర నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాలు తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయనంతా గౌరవం, నాకు నిజంగా గౌరవం. ఎందుకంటే నేను సీరియస్ గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడికి బ్రెయిన్ షాక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చేరేసుకొని పక్కకు, నేను రోజులో నా ఓపిడి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ వచ్చి ఆ పక్కకు చేరుండే మా అన్న ఒక్కడ ఎంత కూర్చుంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఎమ్మెల్యే కాదు బట్ ఈ పార్టీ ఇన్ఛార్జ్ నాకు 4 గన్మెన్లు కావాలంటారు. ఇవాళ జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు గన్మెన్లు కావాలని, అది కావాలి అలాంటి వాళ్ళు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అంత అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు కరప్షన్ అనే పదవి ఉండదండి. అలాంటి వాడు రావాల్సిన రాజకీయాల్లో మా పార్టీలో వస్తే ఆనందంగా స్వాగతిస్తాను. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కోర్టుకు చేరింది. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే క్వాష్ చేయాలని ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో కోరారు. గత లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపు కిందకే వస్తుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల ఆధారంగా దానం నాగేందర్ పైన తక్షణమే అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా పొందుతున్న జీతాన్ని, ఇతర భత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు స్వీకరించింది. ఇక దీనిపైన సోమవారం విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.
6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. మేము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారెంటీల దస్త్రంపైన సంతకం చేశారు. అభయహస్తం అనే దస్త్రంపైన సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలోనూ 6 గ్యారెంటీలపైన సంతకం జరిగిందని చెప్పారు. తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి తప్పకుండా పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మద్దతు ఇస్తామని చెప్పి బిల్లు పాస్ అయింది. బైగమి అనే యాక్ట్ మీద అప్పుడు ఆనాడు బిల్లు పెట్టారు. 1986-87 ఆ ప్రాంతంలో బిల్లు పాస్ అయింది కూడా. కాబట్టి గతంలో మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో ఉదాహరణ ఉంది. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఈ ఉదంతం గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరగకూడదు. మేము ఆశావాదులం, కాంగ్రెస్ వాళ్ళు లెక్క నిరాశావాదులం కాదు. కాబట్టి తప్పకుండా పాస్ కావాలని, ఇంట్రడ్యూస్ కావాలని, దానికి మద్దతు ఇవ్వాలని అందరినీ మద్దతు కూడగడతాం, చూస్తాం. రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పనులు మావి, శిలాఫలకాలు మీవి అంటూ సెటర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పామాయిల్ ఫ్యాక్టరీ సాధ్యమైందన్న హరీష్ రావు సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వంది అన్నారు. పనులు మేము పూర్తి చేస్తే మీరు శిలాఫలకాలు వేసుకుంటున్నారని ఎద్దో చేశారు. రేవంత్ రెడ్డి గారు రేపు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది కానీ, ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము, మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దానికి రిబ్బన్ గత్తియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. మాదేమో శ్రమ ఫలితం, వారిదేమో శిలాఫలకాల ఫలితం. అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు, మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి, ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలోని పామాయిల్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పామాయిల్ ఫ్యాక్టరీ నీదో నాదో కాదని, ఇది ప్రజలదని మంత్రి తుమ్మల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ముఖ్యం. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారని, ఆ రోజు ఎల్లంపల్లిని కాంగ్రెస్ పూర్తి చేస్తే స్విచ్ వేసింది వేరే వాళ్ళని తెలిపారు. మీరు చేసినటువంటి తప్పుడు వల్ల, అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా ఉందో, ఎన్ని బాకీలు పెట్టిపోయారో భగవంతుని తెలియాలి. 8.5 లక్షల కోట్ల అప్పు, దానికి మిత్తి అసలు 7,000 కోట్లు ప్రతి నెల కట్టాలి. ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు మొత్తం కూడా ఆ పాత బాకీకేను, పాత వడ్డీకే సరిపోతుంది. 1 రూపాయి కూడా అప్పు చేసినటువంటి రూపాయి అభివృద్ధి కార్యక్రమాలకి వాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి సృష్టించినది మీరు. కాళేశ్వరం కూలేశ్వరం అన్నారంటారు, కూలిపోతే అంటారా, ఎవరు కట్టుకుంటారు? నాగార్జున సాగర్ కూలిందని మీరు చెప్తారా? శ్రీరామ్ సాగర్ కూలిందని మీరు చెప్తారా? కూలిందనుకుండా ఈ 3 సంవత్సరాల రోజు కూల్చిన తర్వాత, మీరు కట్టిన తర్వాత, కూలిన తర్వాత అందుట్లో నుంచి ఒక చుక్క కూడా లిఫ్ట్ చేయాలి. కేవలం ఎల్లపల్లి నుంచి తీసుకొచ్చి రిజర్వాయర్లో నింపి సాగునీరు, మంచినీరు, ప్రతిమా కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ డొల్ల బడ్జెట్ గోల్మాల్ బడ్జెట్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంకెల గారడితోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. 3 లక్షల కోట్ల అప్పు చేసి 3 పథకాలు పూర్తి చేయలేదని దుస్థితి రేవంత్ రెడ్డిదని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో పెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ పెట్టి 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గాని 11 డిక్లరేషన్లు గాని వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాలను ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా ప్రస్తావించకుండానే ఏ రకంగా ప్రజల్ని సంతృప్తి పరుస్తారో వాళ్ళు ఎక్కడ చెప్తలేరు. ఈ బడ్జెట్ చూసేటువంటి అర్థం చేసుకునేటువంటి ప్రజలకు ఎవరికి కూడా తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ఫలానా వర్గానికి ఖచ్చితంగా ఇది మేలయ్యే విధంగా ఉందిరా నాయనా అని సంతృప్తి పడేటువంటి విధంగా ఎక్కడా లేదు. ఏ ఒక్కరూ సంతోషపడేటట్లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసలేదు, 2500 మహాలక్ష్మిది ఊసలేదు, 4000 పెన్షన్ ఊసలేదు, 6000 పెన్షన్ వికలాంగులది ఊసలేదు, 12,000 రూపాయల చేయూత రైతు కూలీలకు ఊసలేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి దాని మీద ఊసలేదు, బీసీలకు సాలిన 20,000 కోట్ల రూపాయలు అన్నారు, 12,000 పైచీలకి ఎంతలో పెట్టారు. ఈ సంవత్సరంలో 3 ఏళ్లు కలిపితే 60,000 కోట్లు ఖర్చు కావాలి. గత 2 బడ్జెట్లలో చూపించినటువంటిదే సంపూర్ణంగా రీచ్ కాలేదు. 42% రిజర్వేషన్స్ అన్నప్పుడు 42% బడ్జెట్ కేటాయింపులు చేసి ఉండాలి కదా. మరి మీరు రిజర్వేషన్ అమలు చేయడం కోసం, దాని చట్టబద్ధత, అది అమలు కావడం కోసం అందులో ఉండేటువంటి సాంకేతిక అంశాలు, చట్టపరమైన అంశాలు, కేంద్రంతో ముడిపడిన అంశాలు ఇవన్నీ మీరు సాకులుగా చెప్తానే ఉన్నారు. బాగుంది. 42% బడ్జెట్ కేటాయింపు చేసి అమలు చేయడానికి మీకేం ఆటంకం ఉంది? మరి మీ చిత్తశుద్ధి నిజమైంది అయితే 3వసారి బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో వాల్యూ బడ్జెట్ అని, ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తారని 1 కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు రైతు బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలేదని. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తానన్న బంగారం ఏమైందని ప్రశ్నించారు. ఇన్ని బోగస్ మాటలు, ఇన్ని దొంగ మాటలు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు ఇచ్చాడని, ఇప్పుడు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు పల్లా. మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చినామని చెప్తున్నాడు. 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేదని చెప్పేసి 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి ప్రతి మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చిందా? ఇవ్వలేదు. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇచ్చిందా? రైతులకు ఇవ్వలే, కౌలు రైతులకు ఇవ్వలే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానన్నాడు, ఇచ్చిందా? వరి పంటకు 500 బోనస్ అన్నాడు. వరి పంట కంటే ఏ వరి పంటకి ఇస్తాడు? దొడ్డు వడ్లకి ఇస్తాడు. ఇలా సన్న వడ్లకు అని చెప్పేసి తొండి చేసిండు. తొండి చేయడమే కాదు, ఇవాళ పోయినసారి ఇవ్వాల్సిన యాసంగి కూడా ఇప్పటిదాకా కూడా ₹1 ఇవ్వలే. పోయినసారి యాసంగి సన్నాలకి ఇవ్వాల్సిన బోనస్ ఇప్పటిదాకా కూడా 1,200 కోట్లు ఇవ్వలే. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు అన్నాడు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం వారికి అని ఇచ్చిండా? ప్రతి సంవత్సరం 4,50,000 ఇల్లు ఇస్తా, ఒక్కొక్కరికి ఇంటి జాగా లేకపోతే ఇంటి జాగా ఇచ్చి 5 లక్షలు ఇస్తా. అట్లా 5 తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. కుటుంబంతో సహా కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతోటి కలిసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగుపడింది. తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో టీటీడీ నిర్మించిన అత్యాధునిక వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు 25 కోట్ల వ్యయంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి, పప్పులు, ఇతర ముడి సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి భక్తులకు అత్యున్నత ప్రమాణాలతోటి కూడిన ప్రసాదాలను అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో అందుతున్న సౌకర్యాలపైన సీఎం భక్తులకు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా లడ్డు ప్రసాదం నాణ్యత గురించి అడగ్గా గతంతో పోలిస్తే నాణ్యత చాలా మెరుగుపడిందని, రుచి బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని కొందరు భక్తులు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.
జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయ వర్గంలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ పైన సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియోను కూడా విడుదల చేశారు. పార్టీ అధినేత ఆదేశాలను నిబంధనలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆమె తాజా వీడియోలో ఆరోపించారు. గతంలో తన ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ కమిటీ వేశారని, నివేదిక వచ్చే వరకు ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారని హర్షవీణ గుర్తు చేశారు. ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు ఆరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మైనాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ లింకులు, సెటిల్మెంట్లపైన లోతుగా ఆరాధిస్తుంది. ఇక రోహిత్ రెడ్డి బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి డ్రైవర్లు కీలకంగా మారారు. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే డ్రైవర్లు చెప్పిన ప్రదేశం నుంచి డ్రగ్స్ తీసుకొచ్చే వారని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్పై సిటీ ఫోకస్ చేసింది. మహేష్ యాదవ్ సెల్ ఫోన్ నెంబర్లను సిటీ అనాలిసిస్ చేసింది. అనుమానాస్పదంగా ఉన్న ఫోన్ నెంబర్లపైన సిటీ ఆరా తీస్తుంది. డ్రగ్స్ లింకులపైన సిటీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఇక రోహిత్ రెడ్డితోటి డ్రగ్స్ పరిచయాలు ఉన్న వారంతా విదేశాలకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఈ కేసులో రితీష్ రెడ్డి కీలకంగా మారనున్నారు. మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అభిషేక్ సింగ్ వద్ద రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ అమ్మినట్లుగా పోలీసులు నిర్ధారించారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్కు డ్రగ్స్ ఇచ్చినట్లుగా అభిషేక్ సింగ్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అభిషేక్ సింగ్ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారని పోలీసులు కూపిలాగుతున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. మైనాబాద్ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. అసెండ్ భూములో ఫామ్ హౌస్ నిర్మించినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2006వ సంవత్సరంలో రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పైన రిజిస్ట్రేషన్ అయినట్లుగా గుర్తించారు. భూభారతిలో జంగే పేరుతోటి భూమి ఉన్నట్లుగా నిర్ధారించుకున్నారు. అసెండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఎలా చేశారనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అని తేల్చారు. ఫామ్ హౌస్ పైన అధికారులకు నివేదిక అందించింది రెవెన్యూ సిబ్బంది. హైదరాబాద్ వాసులు ఇష్టమైన చిరుతిండి సమోసా వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. పైన కరకరలాడుతూ లోపల రుచిగా అనిపించే సమోసాలు వాస్తవానికి కుళ్ళిపోయిన పదార్థాలతోటి తయారవుతున్నాయనే షాకింగ్ నిజాన్ని కుల్సుంపర పోలీసులు బయటపెట్టారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతూ అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పదార్థాలతోటి సమోసాలు తయారు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశమంతా రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పవిత్ర మాసంలో 4 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ముగించుకుని నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు పండుగను భక్తి శ్రద్ధలతోటి జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు వేల సంఖ్యలో చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పాటు దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ కనిపిస్తోంది. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, విశాఖ సహా గ్రామాన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. రంజాన్ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. భారీ బలగాలు, నిఘా బృందాలు, సైబర్ టీంలతో పాటుగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతోటి పర్యవేక్షించారు.
వాణిజ్య సిలిండర్ల సరఫరాపైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాను 20% మేర పెంచినట్లుగా తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎల్లుండి నుంచి సిలిండర్లు సరఫరా చేస్తామని ప్రకటించింది. వలస కూలీలకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖ రాసింది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక అడుగు వేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తోటి మోడీ ఫోన్ ద్వారా సంభాషించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడితోటి ప్రధాని మాట్లాడడం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఇరాన్లోని పౌర అదేవిధంగా మౌలిక సదుపాయాల లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల ప్రధాని మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంధన స్థావరాలపైన జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ద్వారా భారత ఎల్పీజీ ట్యాంకర్లు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. గత 24 గంటలుగా ఈ మార్గంలో ముడి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయినప్పటికీ భారతీయ నౌకలు పైన్ గ్యాస్ జగ్ వసంత తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వందలాది నౌకలు నిలిచిపోయిన తరుణంలో భారత నౌకల కదలికలు కీలకంగా మారాయి.